ఓనాడు మన గ్రామంలో దేవీ నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. అదే రోజు జరుగుతున్న అవమం పూజలో ఓ నల్లపిల్లి అందులో కాలి చనిపోయింది. పూజ చేస్తున్న పండితులు పైకి లేచి ఇది అరిష్టమని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ అరిష్టమన్న మాట మన ఊరి గ్రామ ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. మరుసటి రోజు ఊర్లో వరుసగా 3 సావులు సంభవించాయి. ఆ రోజు ఆగిపోయిన నవరాత్రులు ఈ రోజు వరకు జరగలేదు. పూర్వం ఎప్పుడో ఏదో జరిగిందని ఇప్పుడు జరిపించకపోవడం ఏంటి? ఎప్పుడో ఆగిపోయిన ఆచారాన్ని మళ్ళీ తీసుకురావడం మాకు ఇష్టం లేదమ్మా. మీరు బయలుదేరండి. ఓకే, మీ టీం మా టీం సరిపోయిందిరా, మాదే బ్యాటింగ్. వినాయక చవితి అంటే మనం ఇన్నెల పనులు చేసిన స్వామికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటే క్షమిస్తారు. కానీ అమ్మ విషయంలో ఏమైనా తప్పు జరిగితే, మనం చిన్నప్పుడు ఏమైనా తప్పు చేస్తే మన అమ్మ మనల్ని సరిదిద్ది మంచి దారిలో నడిపిస్తుందే కానీ మనల్ని ఎప్పుడైనా శిక్షిస్తుందా? ఆ అమ్మ కూడా మనమ్మ లాంటిదే. అయినా మీరు ఆ తల్లి నవరాత్రులు జరిపించాలనుకుంటున్నారు, అందులో తప్పేముంది? అరే వచ్చి నేను చూస్తున్నాను, ఏమైంది రోజు నీకు? ఈ సంవత్సరం మనం దేవి నవరాత్రులు చేస్తున్నాం రా.